సో, మాధురి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా అయిందండి? లైక్ అంటే మాధురి గారిని చూసి ఏమి నేర్చుకోవాలి అని చెప్పే స్టేజ్ నుంచి మాధురి గారిని చూసి ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ తెలుస్తూ ఉంది. అసలు చెప్పండి. నేను ఒకసారి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న వీడియో చూసాను మీది. ఏం నేర్చుకోవాలమ్మా నిన్ను చూసి ఏం నేర్పుతున్నావు నువ్వు జనాలకి అని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది కామెంట్స్‌లో అడిగితే చాలా బాగా చాలా స్మార్ట్‌గా ఆన్సర్ చెప్పారు. ఒకసారి అది చెప్తారా నాకు? స్మార్ట్‌గా ఆన్సర్ నేను నిజాలు చెప్తాను ఎప్పుడు గూడా. నేనెప్పుడు బోల్డ్‌గా ఉంటాను. నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను. హ్మ్. చాలా మంది ఇప్పటికి స్టార్టింగ్‌లో 100% నెగటివిటీ ఉంటే, ఇప్పుడు ఒక 80% పాజిటివిటీకి వచ్చి ఇంకో 20% నెగటివిటీ ఉంది. ఇంకా 20% నెగెటివ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి స్టిల్ అడుగుతూనే ఉంటారు కొంతమంది మీ నుంచి ఏం నేర్చుకోవాలి అని. ఇప్పుడు మన లైఫ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లైఫ్ బాగుంటే సెకండ్ లైఫ్ ఎవరు చూస్ చేసుకోం కదా. ఎందుకు ఇన్ని మాటలు పడుతూ ఎంత మందితో సొసైటీని ఎదురిస్తూ సొసైటీ అంతా ఒకవైపు ఉంటే నేను ఒక్క సైడ్ ఒకవైపు ఉండి ఫైట్ చేసి ఇంత కాంట్రవర్సీని భరిస్తూ రావాల్సిన అవసరం నాకేముంది ఫస్ట్ లైఫ్ బాగుంటే. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు కూడా అంతే. ఒక పొలిటీషియన్ అయ్యండి, తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి తను ఎన్నో పదవులు చేసి 25 years రాజకీయ జీవితంలో ఉంటూ తను ఎందుకు తప్పులు చేస్తారు? తను చేయాల్సిన అవసరం ఏముంది? ఎవడైనా ఇంత నిజాయితీగా ఒప్పుకుంటాడా? ఇంత నిజాయితీగా బయటపడతాడా? అసలు ఇలాంటి లొసుగులు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? రాజకీయ నాయకుడు కదా, ఎవడైనా ఉన్నాడా? సింగిల్ వైఫ్ తో ఉన్నాడు మగాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఒక్కడైనా సరే. ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఎవరు కూడా ఈ స్టెప్ తీసుకోరు. శ్రీనివాస్ గారి ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఈ నిర్ణయం తను తీసుకోరు. నా లైఫ్ బాగుంటే నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండేదాన్ని కాదు. పరిస్థితుల ప్రభావాలను మా ఇద్దరం కలిసి ఉన్నాం. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంత కాంట్రవర్సీని భరిస్తూ నన్ను ఎంత వ్యక్తిత్వ హననం చేశారు. ఎవరెవరో వీడియోస్ పెట్టి నావని డాన్స్ వీడియోస్ చేసి నావని చెప్పి ట్రోల్స్ చేశారు. ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. ఆ వీడియోలో ఎవరండి అమ్మాయి? ఎవరో నెల్లూరు అమ్మాయి అంటే సార్ కనుక్కున్నారు. ఎవరో డాన్సర్. దాని కూడా నేను తప్పు పట్టలేదు. ఏం డాన్స్ చేస్తే తప్పే ఉంది? తప్పేం కాదు, తప్పేం లేదు కదా. తనేం న్యూడ్గా డాన్స్ చేయలేదు, తనేం బట్టలు ఇప్పి తిరగలేదు. ఆమె పొట్టగుట్టు కోసం ఆమె డాన్స్ చేసుకుంటుంది. దాన్ని చెప్పి నన్ను ట్రాల్ చేసి చేసుకోండి, తప్పే ఉంది. సో ఇంత నా వ్యక్తిత్వ హనన ఎంత చేశారు, నా పిల్లల్ని కామెంట్ చేశారు. ఇన్ని చేసినా భరించాను, భరించి తట్టుకున్నాను. ఇది నేర్చుకోండి. భరించాలని నేర్చుకోండి, తట్టుకోవాలని నేర్చుకోండి, పేషెన్స్ నేర్చుకున్నాను. సూసైడల్ సిచ్యువేషన్ కల్పించారు, అయినా సూసైడ్ చేసుకోలేదు. స్ట్రాంగ్ గా నిలబడ్డాను. నా లైఫ్ లీడ్ చేశాను. నేనంటే ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నాను. నాకు ఇష్టమైన బిజినెస్ చూస్ చేసుకున్నాను. బిజినెస్ లో ఈ రోజు 100 మందికి జీతాలు ఇస్తున్నాను. ఇంకా 1000 మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇవన్నీ పాజిటివ్ గా తీసి నేర్చుకోండి, తప్పే ఉంది? తప్పేం లేదు కదా. ఎంతో మంది అమ్మాయిలు ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మీ యాంకర్ ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోవాల్సిన అవసరం ఏముంది? నన్ను స్ఫూర్తిగా తీసుకొని బతుకుండాల్సింది కదా అమ్మాయి. తీసుకోండి, పాజిటివ్ గా తీసుకొని లైఫ్ లీడ్ చేయండి, తప్పే ఉంది? దేవుడు ఇది మనకిచ్చిన లైఫ్. మీకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవ్వరికి ఎవరు కూడా నచ్చం. మన 5 నచ్చితే ఇంకో 5 అస్సలు నచ్చం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏ ఫీల్డ్ లో కూడా నెగటివిటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం అందరికీ నచ్చాలని గ్యారంటీ అయితే లేదు. అందరికీ నచ్చం. మనకే కొన్ని బట్టలు నచ్చవు, కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. సో మనం ఇంకొకరు నచ్చాల్సిన అవసరం ఏముంది? సో అవి ఎప్పుడూ తీసుకోకూడదు. మన లైఫ్ మన కోసమే లీడ్ చేయాలి. దేవుడు మనకిచ్చిన లైఫ్. వీలుంటే 10 మందికి సాయం చేయండి. వీలుంటే మన వల్ల 10 మంది హ్యాపీగా ఉండేటట్టు చూడండి. ఇది నేర్చుకోండి అందరు. సూపర్ అండి, మీరు భలే చెప్పారు. అంతే, 100%. ఏ ఉమెన్ కి ఇదే చెప్తాను. నిరాశ నిస్పృహలతో ఎప్పుడు ఉండకండి. లైఫ్ ని ఎప్పుడు క్లోజ్ చేసుకోకండి. ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో తరతరాలుగా అమ్మాయిని ఎప్పుడు అనగదొక్కడానికే చూస్తున్నారు. అవి ఎప్పుడు మనం పట్టించుకోకుండా మన లైఫ్ మనం ముందుకు లీడ్ చేయాలి. మనమేంటో మన పేరెంట్స్ కి తెలుసు, మన కట్టుకున్నోడికి తెలిస్తే, మన పిల్లలకి తెలిస్తే చాలు. పక్కోడికి తెలియాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో. కాదు, ఈ మాటలన్నీ బిగినింగ్ నుంచి ఉన్నాయా లేకపోతే బిగినింగ్ నుంచి? నేను ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాను. నేను ఇండిపెండెంట్ గా బతకడానికే చూస్తాను. నేను ముందు కూడా బిజినెస్ చేసి నేను ఇండిపెండెంట్. నేను ఎప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని కాదు. నేను ఇండిపెండెంట్ గానే లైఫ్ లీడ్ చేశాను. ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసేదాన్ని, డాన్స్ క్లాసెస్ చెప్పేదాన్ని. నేను ఫ్రీగా ఎంతో మందికి భరతనాట్యం క్లాసెస్ చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ని తీర్చిదిద్దాను. చాలా మంది లేడీస్ కి దాండియా నేర్పించాను. చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. చాలా చేసి పాలిటిక్స్ లోకి వచ్చాను. పాలిటిక్స్ లో చాలా కష్టపడ్డాను. తర్వాత అప్ అండ్ డౌన్స్ మీరు అన్ని చూసారు. అయినా కృంగిపోయలేదు. ఎన్నో డబ్బులు కోల్పోయాం. ఎంతో ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో స్ట్రెస్ అనుభవించి ఈ రోజు మళ్ళీ నిలదొక్కున్నాం, మళ్ళీ నిలబడ్డాం, మళ్ళీ 10 మందికి నిలబడుతున్నాం, మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా మందికి నిలబడతాం. మాధురి గారి హానెస్ట్ గా చెప్పాలి అంటే ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని తిట్టుకున్న దాన్నే. బికాస్ మాక్సిమం ఎవరైనా చెప్తున్నాను కదా, నేను కూడా తిట్టుకున్నాను. నేను ఓపెన్ గా చెప్తున్నాను మీతో. బిగినింగ్ లో వాణి గారు ఏడుపు కానివ్వండి, సార్ మీరు మిమ్మల్ని చూసినప్పుడు కానివ్వండి, ఒక టైంలో నేను మిమ్మల్ని తిట్టుకున్న మాట నిజమే. కానీ ఏంటంటే అవన్నీ పక్కకు పెడితే మీ ఇద్దరు ఇప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి యు ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్. అంటే
కొంతమందికి మీరు ఉపాధి కల్పించి వకులా స్టోర్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా మీ కింద ఒక 100 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. అండ్ సార్ ని చూస్తే అంటే వన్స్ మీతో అసలు మాట్లాడిన శ్రీనివాస్ గారు వక్లా సిల్క్స్ అనే కాదమ్మా, తన 25 years లైఫ్ లో కూడా మీరు టెక్లో ఎవరిని అడిగి చెప్తారు, తను ఒక 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు 75 పైసలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు. తన కోసం అంటే అసలు ఏమి ఖర్చు పెట్టరు, తన కోసం అంటే ఏమి ఉంచుకోరు. గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటారు. తను ఎప్పుడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తనకి ఎప్పుడు ఉన్నాయి. And అలాంటి మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఏమి కష్టాలు పడ్డాడు, ఎంత టార్చర్ అనిపించాడు, ఎంత హెరాస్మెంట్ గురై ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. అంతే కదా, ఎవరైనా పొలిటికల్ లైఫ్ కోల్పోవాలనుకుంటారా? 25 years తను బిల్డ్ చేసుకునేది ఒక్కొక్కటి కోల్పోవాలని అనుకుంటారా? ఒక అమ్మాయి కోసం కోల్పోవాలనుకుంటారా? అనుకోరు కదా. పరిస్థితుల ప్రభావంతో అలా జరగాల్సి వచ్చింది. అండ్ వాణి అనే మీ టాపిక్ వచ్చింది, తనైనా సరే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటే పబ్లిక్ లో మీడియా ముందు తెచ్చిదిద్దుకుంటారా? నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారా? హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటారా? మీడియా వాళ్ళని పట్టుకొచ్చి మాట్లాడుకుంటారా? ఏ వైఫ్ అండ్ హస్బెండ్. తను కూడా ముందు నుంచి శ్రీనివాస్ గారితో ఉండడం తనకే ఇష్టం లేదు. తను కూడా డైవర్స్ కావాలనే కోరుకుంది, డైవర్స్ కావాలని అడిగింది. అడిగే సెపరేట్ అయ్యాము, అన్ని జరిగాక అమ్మాయి ఇలా ఆవిడ ఇలా బిహేవ్ చేసింది. సో అంటే ఎప్పుడు మీరు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదా మాధురి గారు? లైక్ అంటే మేము వీడియోస్ లో చూస్తున్నాము, వీడియోస్ లో మాటకి మాట అనేది ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ పర్సనల్ గా మీరు వాణి గారు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకోవడం అసలు ఈ మీడియా గొడవలు జరగక ముందు ఇవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ జరిగిపోయి సెపరేట్ అయిపోయి మా ఇద్దరం కలిసి ఉన్నాం, తను సెపరేట్ అయింది. సో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి, ఎప్పుడైతే మేము పదవి లేకుండా అయిపోయి, ఎప్పుడైతే మా బిజినెస్ కోల్పోయి మేము నడు రోడ్డు మీద ఉంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఇంకా బద్నాం చేయాలని, మేము ఉన్న ఇల్లును కూడా లాక్కోవాలని, మాకు నిలువ నీడ లేకుండా చేయాలని చాలా ప్లాన్స్ చేసి ఇల్లు మీరే కట్టించారని తెలుసు. అదే చెప్తున్నాను, మేమే కట్టించాం, అది కూడా లేకుండా చేయాలని. సో తను వచ్చినప్పటి నుంచి ఇల్లు కావాలనే వచ్చింది తప్ప శ్రీనివాస్ గారు కావాలని రాలేదు. అప్పటికే శ్రీనివాస్ గారు మీకు ఆల్రెడీ మెసేజెస్, వీడియో కాల్స్ అన్ని చూపించారు. తను డైవర్స్ కావాలని 2022 లోనే అడిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా డైవర్స్ కావాలని అడిగింది. ఓకే, నాకు డైవర్సే కావాలి, నాకు శ్రీనివాస్ గారు వద్దు, నాకు ఎమ్మెల్యే టికెటే కావాలి, నాకు శ్రీనివాస్ గారు వద్దు అని చెప్పి అక్కడ కూడా అడగడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకి ఇచ్చేయడం జరిగింది. తర్వాత అన్ని జరిగి నిజాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు. ఓకే, సో అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది. బికాజ్ ఏంటంటే మీరు కూడా పార్టీకి చేసిన సేవలు అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అని చెప్పి తెలుసు. కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం? సడన్ గా ఏమీ లేదు, గద్దల్లా కాచుకున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడు దొరుకుతారని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక ఫైర్ బ్రాండ్ తను మంచి వాయిస్ ఉన్న లీడర్. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువయ్యాడు నాకు తెలిసి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే నాయకుడు కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కామెంట్స్ చేస్తే తిరిగి సమాధానం చెప్పే నాయకుడు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో లేడు. అసలు ఈయన వాయిస్ మెయిన్. అందులోని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక వారియర్ లా ఉంటారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీగ వాళ్ళు తిని మీద వాళ్ళంటే ఫీల్ అయ్యేంత ఇష్టం శ్రీను గారికి. సో ముందు నుంచి కూడా ఫైర్ బ్రాండ్, ముందు నుంచి కూడా అసలు మొన్న జిల్లా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు శ్రీను గారికి ఒక మాట కూడా అన్నారు, ఏం శ్రీను నీకు చెయ్యాలని లేదా అని. సో ఇవన్నీ చూశారు, ఇవన్నీ చూసి ఇంకా శ్రీను గారు ఇంకా పైకి వెళ్తే మేము తట్టుకోలేము, ఎలాగైనా అనగదొక్కాలని చూసి జిల్లా నాయకులందరూ కుట్ర పని, శ్రీను గారు కావాలా మేం కావాలా అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఒకరి కోసం 5 కోల్పోతారా, ఒకరిని కోల్పోతారా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. అది కూడా మేము ఎప్పుడు తప్పుపట్టాం. శ్రీను గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇష్టం. ఎన్ని కాల్స్ ఉన్నా మాకు అదర్ పార్టీస్ నుంచి శ్రీను గారు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నేను మళ్ళీ ఉంటే ఇండిపెండెంట్ గా ఉంటాను కానీ నేను ఏ పార్టీకి వెళ్ళలేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నోటుతో నేను దేవుడిగా భావించిన అతన్ని నేను ఒక్క మాట కూడా అనలేను అని చెప్పి తన నిర్ణయం కూడా తీసుకున్నాను. కాదు, ఇది జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు జగన్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు. శ్రీను గారు అలా ఎప్పుడు చేయరమ్మా. ఎప్పుడు రిక్వెస్టింగ్ నేచర్ గానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలి పదవులు తెచ్చుకోవడం గానీ. అంటే అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి రీజన్ ఇదే. మాకు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులు చెప్తారు కదా, రీజన్ అయితే ఇదే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, శ్రీను గారు డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన రోజు శ్రీను గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు, శ్రీను వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు, వీళ్ళందరూ నీ మీద చెప్తున్నారని ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల మనస్తత్వం అసలు ఏమీ లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు. తను ఓపెన్ గా చెప్పారు వీళ్ళందరూ నీకు సస్పెండ్ చేయమంటున్నారని, తను ఓపెన్ గా చెప్పారు. సో ఈయన వెంటనే ఒప్పుకున్నారా? మీ ఇష్టం అన్నా, మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పి తను వచ్చేయడం జరిగింది అక్కడి నుంచి. ఓకే, కానీ పార్టీలో ఇన్ని రోజులు బట్టి ఒక నిజాయితీగా సేవలు చేసి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు ఇన్నాళ్ళు నా సర్వం అతనే అనుకొని వ్యాపారాలు కోల్పోయి మేము ఈ రోజు కేసులు పడ్డామన్నా, నన్ను ట్రాల్ చేశారన్నా, నన్ను కామెంట్స్ చేశారన్నా, ఎవరెవరో వీడియోలు పెట్టి నన్నని చెప్పారన్నా, అన్ని కూడా మేము పార్టీ మనుషులమనే జగన్మోహన్ రెడ్డి గారి మీద సపోర్ట్ గా మేము మాట్లాడామని, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశామని.
కామన్ అమ్మాయి అయితే నన్ను ఎవరు ఇంత ట్రోల్ చేయరు, ఇంత పట్టించుకోరు, ఇంత నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంత వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని ఇంత చేశారు. లేదంటే చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎంతమంది ఏమి చేయట్లేదు, ఎవరికోసమైనా మాట్లాడుతున్నారా? మమ్మల్ని మా కోసం ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులం కాబట్టి చేశారు. సో ఇంత గురై మేము వ్యాపారాలు పోగొట్టుకున్నాం, పూర్తిగా ఒక 50 కోట్ల వరకు లాస్ అయ్యాం, చాలా నష్టపోయాం. ఇన్ని చేసి లాస్ట్ కి మాకు మిగిలింది ఇది. సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను, నిజమేనా? చాలా కోల్పోయాం. ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజే 50 కోట్లు లాస్ అయ్యాం. తర్వాత పోర్టు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం, ఆ బిల్స్ అన్ని ఆపేసాం, అందులో 20 crores లాస్ అయ్యాం. మొత్తం 100 crores లాస్. వేలల్లో ఏమన్నా డబ్బులు తగ్గితేనే మనుషులు విలవిల్లాడిపోయే రోజులు. ఇంకొకరు అయితే సూసైడ్ చేసుకొని చనిపోవాలి ఈ సిచ్యువేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.